మా మిసెస్ ఆవిడ కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కాదు. ఆ? ఆ, దేవునికి స్తోత్రం. నాలో సగం అండి ఆవిడ, నాలో ఉంది కదా, ఉన్నట్టే. ఓకే, ఓకే, మంచి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేయండి. పేరు బ్యూలా గ్రేస్, పాస్టర్ గారే నామకరణం చేశారు. కాబట్టి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ సమయంలో మరి తమ్ముడు ప్రశాంత్ కుమార్కి, అలాగే సిస్టర్ మెర్సీ మంగ గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలని మరి కోరుకుంటూ వారి కొరకు నిత్యము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మీరందరూ కూడా మా సంఘ పరిచయ నిమిత్తము ఈరోజు 2 సంఘాల్లో సేవకుడిగా వాడబడుతున్నాను. దేవునికి స్తోత్రం. 1 కోపెల్లలో, 2 తాడేరు రోడ్డు, భీమవరంలో తాడేరు రోడ్డు పరిచర్యలు, అంటే టెక్కోయిల్ ఏ విల్లు అయ్యండి ఆ ఇంటిలో, అంటే మన వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటి కాలనీలో ఒక ఆరాధన కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకో అద్భుత విషయం ఏంటంటే అక్కడ మేము ఫస్ట్లో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్లో మేము ఇక్కడి నుంచి స్థానిక సంఘం నుంచి ఒక 10 మంది ఆటో కట్టించుకుని వెళ్ళేవాళ్ళు. చివరికి మేము వెళ్ళి ఎప్పుడూ ఆరాధన చేయడం ఏంటి, వాళ్ళే బలపడతారులని ఇంకా సంఘమును ఆహ్వానించడం అనేసి 3-4 వెళ్ళటం ప్రారంభించాం. ఈరోజు ఇంచుమించు 12 మంది వరకు వాళ్ళు సమకూర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థించిన మీ అందరికీ సంఘం మన జేపీటీసీ సభ్యుడు కృష్ణ గారు, ఎవరండి, కృష్ణ బంగారమ్మ గారు, వారు మూల కారణం అక్కడ సంఘం ఏర్పాటు చేయడానికి. కదలలేని స్థితిలో దేవుడు వారి నుంచి, చూడండి ఇందాక సేవకులు చెప్పినట్టు, మనం లోకానికి అక్కర్లేని వారు, మనుషులు ఇలా వ్యర్థము అనుకున్న వారు నిలబెడతారు. ఇప్పుడు మెర్సిమంగా చెప్పారు కదా సాక్షి సిస్టర్ గారు, ఎవరికి నేను అక్కర్లేదు కానీ దేవుడికి అవసరమైంది, దేవుడు నన్ను ఎన్నుకొని ఇవ్వను అన్న స్థానంలో జాబ్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడని. అలాగా అక్కడ సన్నిధికి వెళ్ళడానికి అవకాశం లేదు నాకు, నేను ఎలాగా అనుకున్న స్థితిలో అక్కడ సంఘం ఏర్పరచబడింది సేవకుల ద్వారా. ఈరోజు ఎక్కడికి వెళ్ళని వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేయండి. సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నా కుమార్తె కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఆమెను వివాహం చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు 3 పిల్లలు, 3 లక్ష్మి ఏమంటారండి, ఆడపిల్లలే. దేవునికి స్తోత్రం. అంటే 3 అమ్మాయిలే, కానీ దేవుడు మరి ఆశీర్వాదకంగా వారి జీవితాల్లో మేలు చేస్తున్నాడు. పెద్ద అమ్మాయి చదువు అయిపోయింది, జాబ్ చేస్తుంది. 2వ అమ్మాయి ఏప్రిల్తో ఆ యొక్క ఎడ్యుకేషన్ ముగిస్తుంది. జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మెడికల్స్ విజయవాడలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చివరి అమ్మాయి. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమె ప్రైజ్లా. ఒక్కొక్కరిని వదిలిపెట్టామనుకోండి, మనకి రాత్రి పగలు కూడా తెలియదు, వినే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె స్తోత్రం. ఏదేమైనా ఇప్పుడు పైన వాళ్ళు అందరూ అయిపోయారు కదా. స్తేపన్ గారు అన్నారు, ఇంతకీ జేపీటీసీలు ఎన్నాళ్ళు బట్టి ఉండవు, 2 చెప్పేవా? ఓకే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఇలాగ మీ మధ్యలో ఉండడానికి ప్రభు మహాకృప చూపారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. ఈ అవకాశం కల్పించిన అన్నయ్య గారు జోసెఫ్ మూర్తి గారికి, ప్రత్యేకంగా ఈ సందర్భం చెల్లి మెర్సీ మంగను బట్టి, ప్రశాంత్ను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాం. నిజంగా చెల్లి జేడిఎస్ మీటింగ్కి రావడానికి చాలా కష్టపడింది. వెళ్దామని ఆశ ఉన్నా తీసుకొచ్చే వాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఈరోజు ప్రభు మహాకృపను బట్టి చక్కని తోడునిచ్చారు. అన్నీ నేనే అని ఎంతో మంచి పరిచర్య చేస్తున్నారు. అప్పుడప్పుడు చూసినప్పటికీ నాకు తక్కువ కాదనే ప్రశాంత్ గురించి తెలుసు. ఆయన ఆ కొంత సమయం చూసేటప్పటికి మంచి ప్రేమ అనురాగాలతో చక్కని భార్యను ప్రేమించి ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఇలాగ మీ అందరితో కలిసి ప్రభును మహింపరచడానికి అన్నయ్య జోసెఫ్ మూర్తి గారు, క్రీస్తురత్న ఆత్మీయ తండ్రి గారు, మా అన్నయ్య గారు, ఈ పరిచర్యలు ఇలాగా శాఖోపశాఖలు విస్తరించడానికి ప్రారంభం నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే అన్నయ్య గారితో నేను ఉండేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఒక సేవకునిగా అన్ని చేత అభిషేకం పడి ఒక వేరే ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను బ్రాంచ్ సంఘంగా. ప్రభు మహాకృపను బట్టి నా భార్య పేరు ఎస్తేరు. నాకు 2 కుమార్తెలు ప్రభు ఇచ్చారు, 2 బహుమానాలు. పెద్ద కుమార్తె అరుణ కుమారి, వివాహం అయింది, 2 పిల్లలు. 2వ కుమార్తె మెర్సీ,
ఆ బిడ్డ విషయంలో కూడా మీరందరూ సంఘము లేకుంటే సంఘాలు, అలాగే జేపీటీసీ, జేడిఎస్, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న దైవజనులు, ఆ సంఘాలు ప్రార్థన వల్ల, ప్రభు మహాకృప వలన ఈరోజు చిన్న కుమార్తెను ప్రభు జ్ఞాపకం చేసుకొని స్టేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా అప్పుడు జాబ్ చేస్తున్నారు సామర్లకోటలో. ప్రభు మహాకృపను బట్టి త్వరలో వివాహం కూడా జరగబోతుంది. మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ యొక్క జేపీటీసీ కాన్ఫరెన్స్లో నేను తరచుగా ప్రతిరోజు వచ్చేవాడిని కాదు, కానీ అప్పుడప్పుడు వచ్చేవాడిని. కొంచెం పనుల భారం వల్ల, ఒత్తిడి వల్ల రాలేకపోయేవాడిని. ఈ మధ్యకాలంలో అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను. అయినా అప్పుడప్పుడు మీ అందరితో కలిసి ఇలా ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు ఈ అవకాశం ఇచ్చారు, అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. వేదిక మీద దైవజనులకి మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. జేపీటీసీ వాళ్ళు మాత్రం ఇంట్రడ్యూస్ చేసుకోండి, ఎందుకంటే నేను జేపీటీసీ వాళ్ళే అని చెప్పాము, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ప్రభుకి స్తోత్రాలు. జేపీటీసీ వాళ్ళు మాత్రం కింద ఉన్న వాళ్ళు లేచి నిలబడేలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసి త్వరగా ఒక్కొక్క 2 నిమిషాల్లో పేరు, ఊరు, ఏం చేస్తున్నారో, ఏంటి సంగతి, కుటుంబం ఉంటే కుటుంబం ఉందా లేదా, చదువుకుంటున్నారా, చదువు అయిపోయిందా, త్వరగా చెప్పేయండి. ఇలా రావాలి. మైక్ సహవాసాన్ని ప్రేమి వచ్చిన సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఈతలపాక వెంకటరమణ అండి, సర్టిఫికెట్లు ఉన్నది. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాత 86లో ప్రసాద్ పట్నాయక్ గారు తిమోతి అనే పేరు పెట్టారు నన్ను నాకు. అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ 92 నుంచి మొన్న 2023 వరకు చేశాను, రిటైర్ అయిపోయాను. ముఖ్యంగా జేపీటీసీ నాకు ఎప్పుడంటే పరిచయం చాలాకాలం. సహోదరులు జోసెఫ్ మూర్తి గారు సుమారు 30 ఏళ్ళు బట్టి తెలుసు. అయితే కొద్ది గ్యాప్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సహవాసం దూరం అయిపోయాను. మొన్న ఒక 2 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి ఒక బ్రదర్ని తీసుకొచ్చాను, రవి బ్రదర్ని, రాబర్ట్ని. అయితే అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మేము 2:30 ఆ ప్రాంతంలో వచ్చాం మధ్యాహ్నం పూట, మధ్యాహ్నం సుమారు 2-3 సంవత్సరాల క్రితం వస్తే మా కోసం హోటల్ నుంచి ఇమ్మీడియట్గా భోజనం రప్పించేశారండి. నిజంగా అటువంటి అతిథి ఓ డినామినేషన్లో, మేము చర్చ ఫ్రెష్ అండి, డినామినేషన్లో చేయడం చాలా అరుదు. దానికి నేను చాలా సరెండర్ అయిపోయి ఇంకా బ్రదర్ని ఎప్పుడు విడకూడదనేసి నా హృదయంలో అప్పుడే నిశ్చయించు. అంటే భోజనం పెట్టానని కాదండి, ఆ ప్రేమకి నేను బద్దునైపోయాను. నిజంగా అది చాలా, మా వీధులకు వచ్చే ఇక్కడ ఆసిల్మెట్ అండి, ఆసిల్మెట్ దగ్గర ఎప్పుడు ప్రేయర్ చేసి జరిగి అన్నపూర్ణమ్మని వాళ్ళ ఇంటికి వచ్చేవారు. నాకు ఉద్యోగ రీతి బిజీ ఉండడం వల్ల కలుసుకోలేకపోయేవాడిని. అయితే మొన్న జేపీటీ కాన్ఫరెన్స్లో నేను తరచుగా తెల్లవారు 4:45కే నేను లేచి సిద్ధపడుతూ ఉంటాను ఆ ప్రోగ్రామ్ వినాలని. చాలా ఇదేంది. అయితే నాకు కోపం చాలా ఉందండి, ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడడం కూడా వాక్యానికి విరుద్ధం అవన్నీ కొన్ని అన్నమాట. కాబట్టి నాకు నా పట్ల సహనాన్ని, ప్రేమను చూపించి మీ అందరినీ చూడాలని ఆసక్తితో వచ్చాను. నా దగ్గర అసలు డబ్బులు కూడా లేవు, మా మిస్సెస్ అడిగి వచ్చాను. అంటే సార్ అంటే చెప్తున్నానండి, అంటే నేను రిటైర్ అయిపోయాను కాబట్టి చాలా ఉంటుంది కాదు ఈ మధ్య. అదే దేవుడు ఆ సహవాసాన్ని ఇచ్చాడు. భక్తిలో సహవాసం అనేది ఒక భాగం. వందనాలు. సేవకులకు అందరికీ వందనాలండి, విశ్వాసులకు అందరికీ వందనాలు. నా పేరు పద్మజ్యోతి, కైలాసపురం. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నేను వెళ్తుంటాను. అయితే ఈరోజు సందర్భం ప్రశాంత్ మెర్సీ మంగ గురించి చెప్తాను.
నేను మొదటిసారిగా వారిద్దరి కోసం చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. నిజంగా మెర్సీ మంగా గారు, మీరు చాలా అదృష్టవంతులు. దేవుడి కృపను బట్టి ఉద్యోగంతో పాటు చక్కని వరుణ్ణి కూడా పొందుకు ఉన్నారు. అందు నిమిత్తమే దేవుడికి స్తోత్రం. నేను సంబంధాలు చూస్తూ ఉంటామండి మా వారు నేను. నెక్స్ట్ సువార్తకు వెళ్తుంటాను. ఎక్కువగా దేవుళ్ళలో సహవాసం చేయడం అంటే ఇష్టం. ఎవరు ప్రార్థనకు పిలిచినా, ఎవరు ఎక్కడ ప్రార్థన అవుతుందంటే అక్కడికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఇష్టంతో కూడా మేము ఒక గ్రూప్ను కూడా తయారు చేసుకున్నాము. అందును బట్టి స్తోత్రం. అలాగే జేపీటీసీలో నేను చేరి ఇప్పటికీ 8 సంవత్సరాలండి. నిజంగా నాకు చాలామంది సిస్టర్ పరిచయాలు అవుతూ ఉంటారు. మా కాన్ఫరెన్స్కి రండి అంటూ చాలామంది పిలిచారు. సరే వెళ్దాం కదా అనేసి నేను వెళ్తున్నా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. హైదరాబాద్ నుంచి కూడా కాన్ఫరెన్స్ చేస్తే వాళ్ళు 2 గంటల ప్రేయరు. ఈ 2 గంటల్లో కూడా కొంత నిద్ర కొంత భక్తితో ఉంటున్నా నాకు అర్థమయ్యేది కాదు. కానీ జేపీటీఎస్లోని అన్నీ చక్కగా అరగంట వాక్యము, ప్రార్థన, సాక్ష్యము, నిజంగా అందులో మ్యారేజ్ డేలు, పుట్టినరోజులు, ప్రత్యేకతలు, స్త్రీల కూటమి, ఎంత చక్కని అన్ని రకాల అంటే కలిపి ఉన్న మంచి జేపీటీఎస్లో నేను చాలా చక్కని తృప్తి పొందుతున్నాను. నెక్స్ట్ సహవాసం చేస్తున్నాను. 3 పూట్ల రావాలని ఆశపడుతున్నా, కుదరట్లేదు. నెక్స్ట్ ఈ జేపీటీసీలో ఉండడం వల్ల నేను భక్తి శ్రద్ధలు కూడా నాకు ఎక్కువైపోయి పడుకుందాం కదా అనుకుంటాను, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే మంచి చక్కని స్వరంతో సేవకులు మంచి వాక్యాలు చెప్పడం ఉండడం వల్ల నేను రాసుకుంటుంటాను, చదువుతుంటాను. పాస్టర్ గారు, మూర్తి గారు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను నిజంగా సంతోషిస్తుంటాను. నేను ఈ విధంగా వాడుతున్నానని, ఇంకా నేను వాడబడాలి అని ప్రార్థించుకుంటున్నాను. మీరందరూ ప్రార్థించండి. అయ్యగారు చెప్పిస్తాను, అయ్యగారు కైలాసపురం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వస్తున్నానని. నెక్స్ట్ అయ్యగారు, మీరందరూ ప్రార్థన వల్ల మా ఇంట్లో నిజంగా చిన్న సాక్ష్యం. నేను పిల్లలు బాబు, పాప బ్లెస్సీ, బాబు హర్షవర్ధన్. ఆ పాపకి రీసెంట్గా మొన్న 23వ తారీఖున ఆర్సీఎం చర్చిలో పెళ్ళయింది. ఆ సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. గూగుల్ మీట్లో చెప్దామని సిద్ధపడుతున్నాను. థ్యాంక్ యూ. దయచేసి మీ పేరు, మీ ఊరు, మీ పిల్లలు, మీ భర్త ఏం పని చేసుకుంటున్నారో అది పరిచయం అయితే సరిపోద్ది. సాక్ష్యాలు తర్వాత చెప్పుకోవచ్చు. ఆశీలు పెట్టుకోవడం మనకు తెలియదు. అదే చెప్పమంటున్నా, ఉన్న ఏరియా. వచ్చారు. దేవునికి స్తోత్రం అండి. దేవునికి స్తోత్రం అండి. మరి జేపీటీసీ కాన్ఫరెన్స్లో ఉన్న దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నా పేరు ఈశ్వరి, దేవుడి పేరు లిడియా అండి. నాకు జేపీటీసీ కాన్ఫరెన్స్ పరిచయం చేసింది జేపీటీసీ అధ్యక్షులు వహించిన జోసెఫ్ మూర్తి పాస్టర్ గారండి. నాకు జేపీటీసీ కాన్ఫరెన్స్ గురించి వచ్చేటప్పుడు నేను ఎన్నిసార్లు రాకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అలాగొస్తూ దానిలో ఆత్మీయంగా విశ్వాసంలో ఎదుగుతున్నానండి. మరి ఈరోజైతే ఇప్పుడు నేను లింక్ పెట్టే స్థాయికి నన్ను తీసుకొచ్చారు జేపీటీసీ కాన్ఫరెన్స్లో పాస్టర్ గారు. ఒకరోజు రాకపోయినా సరే ఎందుకమ్మా రాలేదని చెప్పి మరి అడుగుతారండి. మరి ఆ విధంగా అసలు చాలా కన్నీటి ప్రార్థనతో ఏదైనా సమస్య చెప్పుకున్నప్పుడు, ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పుకున్నప్పుడు కన్నీటి ప్రార్థన చేసి మరి ఆ కార్యం నెరవేరిన వరకు మరి ఎంతో శ్రద్ధతో ప్రార్థన చేస్తారండి. మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, జేపీటీసీలో ఆ కార్యం జరిగింది అన్నంత వరకు ప్రార్థన చేస్తారండి. మరి ఎంతమంది దైవ సేవకులతో జరుగుతున్న సంఘం అండి జేపీటీసీ కార్యక్రమము. మరి ఓకే, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం అండి. వేదిక మీద కూర్చున్న పాస్టర్ గారులందరికీ నా వందనాలు. నేను జేపీటీసీలోకి వచ్చి పెళ్ళి అవ్వకముందే వచ్చాను కానివ్వండి, కానీ నేను జేపీటీసీలోని ఎదగలేకపోతున్నాను. అది ఎదగడానికి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాను. రండి, చెప్పవలసిన వారు.
నా పేరు బెత్సబా అండి. మరి బెత్సబా అంటే జేపీటీసీలో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. మరి ఈ జేపీటీసీకి నేను వచ్చి ఇప్పుడున్న వారందరిలో జేపీటీసీలో నేను చిన్నదాన్నండి, వయసు పరంగా కాదు, ఈ జేపీటీసీ కాన్ఫరెన్స్లో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే నేను 2025 జనవరి 2న వచ్చాను. జనవరి 1 అయిపోయింది, 2న అయ్యగారు నాకు ఫోన్ చేసి విష్ చేయడానికి ఫోన్ చేశారు, న్యూ ఇయర్ విష్ చేయడానికి. అప్పుడు కాన్ఫరెన్స్ మధ్యాహ్నం కాన్ఫరెన్స్ అయిపోయింది. మన రానక్క ఫాస్టర్ గారు ఇంకా లీడియా ముగ్గురు ఉన్నప్పుడు నన్ను కాన్ఫరెన్స్లో కలిపారండి. మరి 2 నెలల్లోనే జేపీటీసీలో నేను ఎంతగానో ఎదిగాను. మరి అందులో బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. మేము ఉండేదైతే వైజాగేనండి, ఇక్కడ మారికి వలసే. మన ఫాస్ట్ గారి ఇంటి దగ్గరికి మాకు జర్నీ బండి మీద అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది, అంత దగ్గరలో ఉంటుంది. ఒక బాబు, మా హస్బెండ్ కూడా మరి జేపీటీసీలో ఉన్నారండి. ఆయనకి రావటానికి అవ్వలేదు, డ్యూటీ పరంగా వెళ్ళి ఉన్నారు. మరి ఈ జేపీటీసీలో అయితే నేను ఎంతగానో ఎదుగుతున్నాను. నేనైతే సువార్త చేస్తానండి, సేవకురాలను కాదు, నేను సువార్తలు చేస్తాను ఎక్కువగా. వారానికి 2-3 సార్లు నేను సువార్తలకు వెళ్తూ ఉంటానండి. మరి దేవుడు నాకు ఇచ్చిన స్వరం బట్టి నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. మరి దేవుడి జేపీటీసీలో నన్ను దీని గురించి నేను చెప్పాలంటే, నేను చాలా సువార్తలకు వెళ్తాను, చాలా సంఘాలకు వెళ్తాను కనుక ఎంతోమంది నన్ను ఫోర్స్ చేశారండి వాళ్ళ కాన్ఫరెన్స్లో నన్ను కలపాలి అని. ఎందుకు యాక్టివ్గా ఉంటానని, ప్రతి విషయంలో ముందుకుంటాననేసి మరి చాలామంది నన్ను ఇన్వైట్ చేశారు, కానీ నేను కాన్ఫరెన్స్లోకి వెళ్ళలేదు. కానీ జోసఫ్ మూర్తి గారు నాకు పరిచయం అయ్యాక, అమ్మ మాది కాన్ఫరెన్స్ కూడా అవుద్ది, నీకు లింక్ పంపుతాను అన్నారు. ఆ తర్వాత మర్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అందులో కలిపాక ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వస్తూనే ఉన్నానండి. నా జీవితంలో ఏంటంటే, ఒకే సంఘం ఒకే యాజకుడని నా ఆత్మీయ సంఘం 2007 నుంచి ఆత్మీయ సంఘంలో నేనున్నాను. ఒకే సువార్త అని బంగారయ్య గారని ఉన్నారు, ఆయనతో సువార్తలకు వెళ్తాను. ఆయన తరువాత ఇంకెవరితోనైనా నేను సువార్తలకు వెళ్తాను. అలాగే ఒకే కాన్ఫరెన్స్, అది మన జేపీటీసీ జోసఫ్ మూర్తి అయ్య గారు. అయితే ఈ జీసీలో కూడా మేము ఆత్మీయంగా ఈ సంఘంలో కూడా విశ్వాసులం అయిపోయామండి. మా వారికి నాకు ఈ సంఘం అంటే చాలా ఇష్టం. అయితే ఆత్మీయ సంఘం అది కనుక అక్కడ నేను మెయిన్ రోల్ పోషిస్తున్నాను. సేవకుడు వచ్చేటంత వరకు నేను ప్రార్థన చేసి క్వైర్ నడుపుతాను కనుక మరి అక్కడ నుంచి నేను ఎక్కడికి రావటానికి అవ్వదు. నేను ప్రతిష్ఠించుకున్నాను, ప్రతి ఆదివారం నేను నా ఆత్మీయ సంఘంలోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదని. అక్కడ అయ్యాక వీలుండేటప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటానండి. మరి ఈ సంఘంలో కూడా నేను మా కుటుంబం ఒక ఆత్మీయ కుటుంబంగా ఉంది. అలాగే జేపీటీసీలో కూడా నేను ఎంతగానో ఉత్సాహిస్తున్నానండి. అప్పుడు 5కి లేసేదాన్ని ప్రార్థన చేయటానికి, ఇప్పుడు 4:30 లేసి ప్రార్థన చేసి 5 కల్లా నేను కాన్ఫరెన్స్లోకి వస్తూ నాకు ఇచ్చిన పోర్షన్ని నేను చక్కగా వినియోగించుకోవటానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈమె ఎప్పుడు మాట్లాడదు, ఇవాళ మాట్లాడేస్తుంది ఎక్కువగా. చప్పట్లు కూడా దేవుని గారు పడుతుంది, పాటలే పాడుతుంది. రైట్. అందరికీ వందనాలండి. నా పేరు రాణి, వైరాణి, అందరికీ తెలుసు. నేను వైరాణి నా పేరు. ప్రస్తుతానికి జేపీటీసీలో కొద్ది రోజులు నేను లేను, అందుకని అలా అనకూడదు. నేను ఫస్ట్ 2008లో మన జేపీటీసీలో 2018 అంటే 2018లో నేను జేపీటీసీలోకి వచ్చాను. అంటే మామూలుగా మనం ప్రేయర్ చేసుకోవటం ఫస్ట్ నుంచి తెలుసులే, కానీ జేపీటీసీ మార్నింగ్ ప్రేయర్లు ఇలా ఉంటాయని నాకు తెలియదు. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటాను కాబట్టి నాకు పరిచయం చేసిన అక్క వాళ్ళు మార్నింగ్ ఫోన్లో ఉంటుంది ప్రేయర్ అని చెప్పారు కాబట్టి, ప్రేయర్ అయితే మనకు సంతోషమే కదా అని నేను అలా వచ్చాను. ఇంకప్పుడు నాకు జేపీటీసీ ఫ్యామిలీ పరిచయం అయింది కాబట్టి, నేను అప్పుడు చదువు మధ్యలో నేను జాబ్ అట్లా ఉంటాను. నేను మార్నింగ్ నైట్ అసలు నిద్ర లేకపోయేదాన్ని. అందుకని 5 years దగ్గరగా మళ్ళీ నేను జేపీటీసీలో కనిపించలేదు. మళ్ళీ అక్టోబర్లో నుండి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 3-4 months అయింది. అసలు వచ్చిన వెంటనే ఇక ఈ మెర్సీ సిస్టరు, ప్రశాంత్ తమ్ముడు, అసలు ఇక ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు నాతోటి మాట్లాడుతూ ఉంటారు.
ఇక వీళ్ళు నన్ను ఇక్కడికి వచ్చేదాకా చేశారు. ఇక నన్ను వదిలిపెట్టలేదు. వాళ్ళ ప్రేమను నేను ఎట్ట తట్టుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇంకొచ్చేసాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే ముందు జోసమూర్తి పాస్టర్ గారికి వందనాలు చెప్పాలి. నాకు అసలు ఏమీ చేయాలని లేదు మనసులో. ఏదన్నా పార్టిసిపేట్ చేయాలన్నా దానికి తోడు కొంచెం ఈరోజైతే కొంచెం కోల్డ్ చేసి పాట కూడా పాడలేనన్నాను. వీలైతే తర్వాత ఒక పాట పాడతాను. అయితే ఈ మెర్సీ సిస్టరు, ఈ ప్రశాంత్ బ్రదరు వాళ్ళిద్దరు ఆత్మీయ జీవితంలో నన్ను చాలా సహాయంగా వాళ్ళు నన్ను భావించి అసలు నన్ను ఏమి చేయను నేను వాళ్ళకి అసలు. అయినా కానీ వాళ్ళకి నేను ఎంతో ఎక్కువలాగా అసలు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు. మైండ్ అంతగా నన్ను వాళ్ళు అలా చూస్తారు.